లూకాసు వార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 వచనాల వరకు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతకవచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీనివలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలతో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అది ఫలించిన సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పెను. చాలండి. దేవుడి వచనం ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ప్రజలకి అర్థము అవటానికి, మరి ముఖ్యంగా శిష్యులకి అర్థం కావటానికి వాళ్ళకి ఉపమానం రూపంలో బోధిస్తూ వచ్చేవాడు. అలాగే ఇక్కడ ఒక ఉపమానం చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తూ ఉన్నారంటే, ఒక మనుషుడు తనకున్నటువంటి ద్రాక్ష తోటలో తిరుగుతూ ఉన్నాడు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి ఉందంట. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి ఉంది. ఆ అంజూరపు చెట్టు 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాడంట. అది కాపు కాయట్లా. ఈ సంవత్సరం కాస్తుంది, ఈ సంవత్సరం కాస్తుంది, ఈ సంవత్సరం కాస్తుంది అని చెప్పేసి ప్రతి సంవత్సరం అది కాపు కాసేటువంటి సమయానికి తోట మధ్యలోకి వెళ్ళి నేను పెట్టినటువంటి అంజూరపు చెట్టు కాస్తుందా లేదా అని చెప్పేసి చెట్టు దగ్గరికి ఆశగా వెళ్తున్నాడు. ఆ చెట్టు కాపు కాయట్లా. చూశాడు. ఆ యజమానికి బాధ అనిపించింది. బాధలో నుంచి కోపం వచ్చింది. కోపంలో నుంచి శాపం వచ్చింది. ఏమంట? బాధ వచ్చింది. మొట్టమొదటిగా బాధలో నుంచి కోపం వచ్చింది. కోపంలో నుంచి శాపం వచ్చింది. ఏమని శాపం వచ్చింది? తోటమాలి పిలిచాడు. యజమాని పిలిచి, ఓ తోటమాలి, ఇదిగోనయ్యా 3 సంవత్సరాల నుంచి చూస్తున్నా ఆ చెట్టు నేను పెట్టాను ఆశతో తీసుకొచ్చి, కానీ అది ఫలించిన చెట్టు ఈ తోటలో దేనికి? మరేం చేయాలి? దీన్ని నరికి పారేసేయి, అనవసరంగా స్థలాన్ని ఆక్రమిస్తుంది. దీని స్థలంలో మరొక చెట్టు పెట్టుకుంటే మరికొన్ని ఫలాలు మనకు దొరుకుతాయి, కనుక ఈ చెట్టును నరికేసి దీన్ని ఖాళీ చేసేవయ్యా అని చెప్పాడు. ఈ రోజున ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడాలనుకుంటున్నటువంటి విషయం ఇదే. ఏమిటయ్యా అంటే, మొట్టమొదటిగా మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఆ తోట ఏ తోట? ద్రాక్ష తోట. ద్రాక్ష తోటలో ఏముంది? అదేంటండి? తోటంతా ద్రాక్ష తోట, చేనంతా ద్రాక్షలతో నింపబడి ఉంది. ఆ ద్రాక్షలతో, ద్రాక్ష కాయలతో, ద్రాక్ష చెట్లతో నింపబడినటువంటి తోట మధ్యలో అంజూరపు చెట్టు ఒకటే ఉంది. ఆ ఒక్క చెట్టుని యజమాని ఆస్తో తీసుకొచ్చి పెట్టాడు. దేనికోసం పెట్టాడు అంటే, అది కూడా ఫలించాలి అని. ఆమేన్. వాస్తవానికి దేవుడు ఇశ్రాయేల్ జనాంగాన్ని ఏర్పాటు చేసుకుని, అబ్రహామును ఏర్పాటు చేసుకుని, అబ్రహాము ద్వారా ఇస్సాకు, యాకోబుల ద్వారా ఇశ్రాయేల్ సంతతిని విస్తరింపచేసి ఇశ్రాయేల్ జనాంగాన్ని ఏర్పాటు చేసుకుని, ఇశ్రాయేల్ జనాంగానికి తన ప్రేమను చూపిస్తూ, తన కనికరాన్ని చూపిస్తూ, వారి జీవితాలు అద్భుతాలు చేస్తూ, వారి పక్షంగా కార్యాలు జరిగిస్తూ, దేవుడిని నమ్మినటువంటి వారు ఇట్లా ఉంటారని చెప్పేసి లోకమంతటికి తన గురించి ఒక సాక్షాత్మే ఆ ప్రజల్ని ఉండనిస్తూ, కాలగమనంలో ఈ దేవుడు ఇశ్రాయేలుకే దేవుడు, ఇశ్రాయేలీల దేవుడైనటువంటి యెహోవా అనేటువంటి పేరు తెచ్చుకున్నటువంటి వాడు. ఈ దేవుడు ఇశ్రాయేలులకే దేవుడు, ఇంకొకరికి దేవుడు కాదు అన్నట్లుగా పిలిపించబడినటువంటి వాడై, నేను కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే కాదయ్యా, సర్వలోకానికి దేవుడు అనే సంగతిని తెలియపరచడం కోసము నేను కేవలము ఇశ్రాయేలుకు మాత్రమే కాదు, సర్వలోకానికి కూడా దేవుణ్ణే అనే సంగతిని తెలియపరచడం కోసము ద్రాక్ష తోట అనేది ఇశ్రాయేలు యొక్క జనాంగం అయితే, అందులో ఉన్నటువంటి అంజూరపు చెట్టు అనేది అన్యజనాంగానికి సూచనగా ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఈ దేవుడు కేవలము ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడు కాదు, మరి ఎవరికి దేవుడు? అన్యులకు కూడా దేవుడే. ఆమేన్. ఈ దేవుడు కేవలము
అమెరికా వాళ్ళకు మాత్రమే దేవుడు కాదు, ఇంగ్లాండ్ వాళ్ళకు మాత్రమే దేవుడు కాదు, ఆఫ్రికా వాళ్ళకు మాత్రమే దేవుడు కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఈ దేవుడు సర్వజనులకు దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ సంగతిని తెలియపరచడం కోసమే దేవుడు ఈ మాట చెప్తూ ఉన్నాడు. ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ దేవుడు అయినాడు. నేను ఫలించేటువంటి ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్టును తీసుకొచ్చి పెట్టాను. అది కూడా ఏమవ్వాలని పెట్టాను? అట్రాక్షన్ ఉండటం కోసం కాదు. కొంతమంది వరి చేను చక్కగా ఉన్నటువంటి వరి చేనుకి, లేకపోతే మినపచాలకి, లేకపోతే మామిడి తోటలకి గట్ల మీద కొన్ని పెడతా ఉంటారు. ఏంటయ్యో దిష్టి బొమ్మలు. ఆ బొమ్మల స్థానంలో ఈ మధ్యకాలంలో హీరోయిన్ బొమ్మలు కనిపిస్తూ ఉన్నాయి. అశ్లీలముతో ఆ అర్ధనగ్నంగా ఉన్నటువంటి వారి బొమ్మలు పెట్టి, ఏంటయ్యా అంటే ఆ చేను నీకు ఎవరు చూస్తానికి లేదు, అక్కడ రాగానే ఆ బొమ్మలు చూసుకుంటే చేను చూడటం మర్చిపోయి వెళ్ళిపోతారని ఆలోచనతో పెడతా ఉన్నారు. దేవుడు అంజూరపు చెట్టును తీసుకొచ్చి, ద్రాక్ష తోటలు అంజూరపు చెట్టును తీసుకొచ్చి పెట్టింది దిష్టి పోవడానికి కాదు. మరి దేనికోసం తీసుకొచ్చి పెట్టాడు అంటే ఫలించాలి అని. ఆమేన్. 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 లోకంలో చాలా మంది ఉండగా దేవుడు నువ్వే కావాలి, నువ్వే కావాలి, నువ్వే కావాలని చెప్పేసి నీ చుట్టూ ఎందుకు దేవుడు తిరుగుతున్నాడో తెలుసా? నువ్వు ఫలించాలి. ఆమేన్. ఆమేన్. నువ్వు ఫలించాలి. ఆమేన్. నువ్వు ఫలించాలని ఒక కోరిక. నువ్వు ఫలిస్తుంటే చూసి సంతోషపడదామని ఒక ఆలోచనతో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. అనేక మంది ప్రజలు భూలోకంలో ఉండగా, అనేక మంది ప్రజలు మన ప్రాంతాల్లో ఉండగా, అంతకాలు గొప్పవాళ్ళు, పదవిలో ఉన్నటువంటి వారు, హోదాలో ఉన్నటువంటి వారు, ధనము కలిగినటువంటి వారు, రాజకీయవేత్తలు, జ్ఞానం కలిగినటువంటి వారు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారు అనేక మంది ఉన్నప్పటికీ వారందరినీ ప్రక్కన పెట్టి కేవలం ఎన్నికలు లేనటువంటి వారు, ప్రక్కన పడతమైపోయినటువంటి వారు, ఎవరికి ఉపయోగం లేనటువంటి వారమైనప్పటికీ కూడా దేవుడు నిన్నే ఎందుకు కోరుకున్నాడు తెలుసా? నువ్వు ఆయన కొరకు ఫలించేటువంటి వ్యక్తిగా, అంజూరపు చెట్టుగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనమేదో గొప్పవారం అని చెప్పేసి దేవుడు ఏర్పాటు చేసుకోవడం మళ్ళీ ఆయన కొరకు ఫలించాలని ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. ఆమేన్. ఆయన కొరకు ఫలించాలి. ఫలించాలని దేవుడు ఎంత తాపత్రయపడుతున్నాడో మత్తయి సువార్తలో కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పిస్తున్నాడు. యేసు ప్రభు స్వయంగా తన జీవితంలో కూడా యేసు ప్రభు అనుభవించిన సంఘటన. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18 నుంచి చాలండి. ప్రభువు ఆకలితో వచ్చాడు చెట్టు దగ్గరికి. ఆ చెట్టున ఫలాలు ఉండవలసినటువంటి సమయంలో ఫలించకుండా ఆకులు కనిపిస్తున్నాయి తప్పించి ఫలాలు కనిపించట్లేదు అన్న. అంజూరపు చెట్టు యొక్క లక్షణం ఏంటంటే, ఫలించేటువంటి అంజూరపు చెట్టు లక్షణం, దానికి ఎప్పుడైతే కాయలు కాస్తాయో అప్పుడు చెట్టు నిండా ఆకులు ఉన్నాయంట. ఆకులు చెట్టు గుబురుగా ఉంటుందంట. చెట్టు అంతా ఆకులతో నింపబడి ఉంటుందంట. ఏ అంజూరపు చెట్టుకైతే మోడుగా కాకుండా ఆకులతో ఉంటుందో ఆ ఆకులు కలిగినటువంటి చెట్టు ఎట్లాంటిది? ఫలించేటువంటి చెట్టుగా ఉంటుందంట. ఆ కాయలు కలిగినటువంటి చెట్టుగా ఉంటుందంట. కనుక యేసు ప్రభువు దూరం నుంచి చూసి ఇక్కడ అంజూరపు చెట్టు కనిపిస్తుంది, దానికి ఆకులు ఉన్నాయి చెట్టు నిండా, మనం వెళ్ళి కాయల కోసం తిందామనేటువంటి ఆకలి సమయంలో ఆకలితో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. కానీ అక్కడ ఆకులు తప్పించి కాయలో కాయ కూడా కనిపించలేదంట. కాపు కాయినటువంటి చెట్టు అయితే మోడుబారిపోయి ఉంటుందంట, దానికి ఏ ఆకులు ఉండవంట. కనుక ఆకులు లేని చెట్టు దగ్గరికి ఎవరు కాయల కోసం వెళ్ళరు, ఆకులు కలిగినటువంటి చెట్టు దగ్గరికి కాయల కోసం వెళ్తారు. అట్లాగే యేసు ప్రభు కూడా వెళ్ళాడు. అక్కడ ఆకులు తప్పించి కాయలు లేవు, అంతే. తను ఇంతకుముందు చెప్పే కదా ఒక మాట, ఏమని? ఆశతో వెళ్ళినప్పుడు అక్కడ లేకపోతే కోపం వస్తుంది. మొదట
బాధ వస్తుంది, తర్వాత కోపం వస్తుంది, దాని నుంచి శాపం వస్తుంది. యేసు ప్రభువు ఆశతో వెళ్ళాడు, ఆ చెట్టు వైపు చూశాడు, కాయలు కనిపించలా, బాధపడ్డాడు. బాధలో నుంచి ఎంతకాలం ఇది నన్ను ఇంత సమయాన్ని వ్యర్థపరిచింది, నన్ను ఇక్కడ కాకపోతే ఇంకో చోటుకి వెళ్తే నాకు కాయలు దొరికాయి అని చెప్పేసి అనుకున్నాడేమో, బాధపడ్డాడు. ఆ బాధలో నుంచి వచ్చింది ఏంటంటే, ఇక ఎన్నటికీ నువ్వు ఫలించకుండా ఉందుగాక. ఆ మాట అనగానే అప్పటికప్పుడు చెట్టు నిలువున ఎండిపోయింది. ఆ ఆకులన్నీ టట్టపడపడిపోయింది. కాలిపోయినటువంటి చెట్టు ఎట్లా ఎండిపోతుందో అలా ఎండిపోయింది. ఆయన ఆ మాట చెప్పి ముందుకెళ్ళిపోతున్నారు. కానీ శిష్యులు మాత్రం మరలా వచ్చేటప్పుడు ప్రభువు చెప్పాడు కదా, ఈ చెట్టు ఎట్లుందో చూద్దామనేసరికి ఆ చెట్టు అంతా ఎండిపోయి ఉందంట. ఇక్కడ ఆయన ఉపమానం చెప్తూ ఉన్నాడు. ఏమని? ఆ చెట్టు ద్రాక్ష తోట మధ్యలో ఉంది, కానీ 3 సంవత్సరాలుగా ఆ చెట్టు కోసం నేను ఎదురు చూస్తున్నాను, అది కాపు కాయట్లేదు. ఈ పగటి కాలం ముందు మనతో మాట్లాడాలన్న మాట ఏంటంటే, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తున్నావు నువ్వు? ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మాటలు వింటున్నావు? ఎన్ని సంవత్సరాలుగా భక్తి చేస్తున్నావు? ఎన్ని సంవత్సరాలుగా ప్రభువు ద్వారా మేలు పొందుకుంటున్నావు? ఎన్ని సంవత్సరాలుగా అద్భుతాలు చూస్తున్నావు? ఈ సంవత్సరం మార్పు పొందుతాను, ఈ సంవత్సరం మారుతానని చెప్పేసి వాయిదాలు వేసుకుంటా, మారుమనసు పొందకుండా, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకోకుండా, దేవుని బిడ్డగా ముద్రించబడకుండా ఎన్ని సంవత్సరాలు దూరంగా వెళ్ళిపోతున్నావు? ఎన్ని సంవత్సరాలు దూరంగా వెళ్ళిపోతున్నావు? ఈ సంవత్సరం ఇంకా తర్వాత ఈ పని అయిన తర్వాత మొట్టమొదటి రోగం తగ్గిన తర్వాత డబ్బులు సంపాదించిన తర్వాత పిల్లలకి ఉద్యోగం వచ్చిన తర్వాత పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఆ తర్వాత పిల్లలకి బారసాలను చేసిన తర్వాత పిల్లల్ని కూడా పెద్దలు చేసి వాళ్ళకు కూడా మనవాళ్ళకి పెళ్లి చేసిన తర్వాత ఆ తర్వాత కాలు చేయి పడిపోయిన తర్వాత ప్రభువుని నమ్ముతావా? ఎలాగే పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చేది. దేవుడు ఇక సహనముతో ఎదురు చూసేటువంటి పరిస్థితి తగ్గిపోతూ ఉంది. ఆయన అంటున్నాడు, ఎన్ని సంవత్సరాలు నీ కోసం నేను ఎదురు చూడాలి? ఇప్పుడు మారుతావు అని చెప్పేసి నీ కోసం చూసి విసుగు చెందుతున్నాను నేను. కనుక తోటమాలి, ఏంటయ్యా అర్జెంటుగా ఆ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ చెట్టుని నరికేసాయి. తోటేమో ద్రాక్ష తోట మధ్యలో ఒక అంజూరపు చెట్టు. తోట అంతటికి ఘనతని, తోట అంతటికి ప్రఖ్యాతిని, తోట అంతటికి గుర్తింపును తీసుకురావాల్సినటువంటి ఆ చెట్టు తోట మధ్యలో ఒక అంజూరపు చెట్టును తీసుకొచ్చి పెట్టాడు. లోకంలో ఎంతో మంది ఉండగా అంతమందిని ప్రక్కన పెట్టి నిన్నే దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? నీకొక గుర్తింపు, నీకొక స్థానము, నీకొక ప్రత్యేకత, నీకొక స్థితిని కలగజేసి నిన్ను గొప్పవాడిగా చేసి నిన్ను వర్ధిల్ల చేయాలని చెప్పేసి ద్రాక్ష తోట మధ్యలో కూడా లోకమంతట్లో కేవలము ఈ దేవుడు ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడు కాదు, అన్యులకు కూడా దేవుడే. ఎవరైతే నమ్ముతారో నమ్మినటువంటి వారందరి జీవితాల్లో అద్భుతములు చేయగలిగినటువంటి దేవుడు అనేటువంటి సంగతి లోకానికి చాటించాలని చెప్పేసి లోకంలో ఉన్నటువంటి నిన్ను ఏర్పాటు చేసుకుని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఏర్పాటు చేస్తే, ప్రత్యేకతని కనపరచకుండా ఇంకా ఆయన ద్వారా మేలు పొందుకుంటూ లోకంలో తిరుగుతూ ఉంటే దేవుడు ఎంతకాలం సహిస్తూ ఉండాలి? ఎంతకాలం సహిస్తూ ఉంటాడు? సహించేటువంటి సమయము అయిపోతుంది. సహించే సమయం అయిపోతుంది. శిక్షించే సమయం రాబోతుంది. ప్రభువు సమీపంలో ఉండగానే వేడుకొనండి అని యెషయా గ్రంథకర్త మాట్లాడతాడు. 55వ అధ్యాయం 6వ వచనంలో, ప్రభు మీకు సమీపంగా ఉండగానే ఆయనకు వేడుకోండి, ఆయనకు ప్రార్థన చేయండి. ఆయన దొరకనటువంటి కాలం ఒకటి రాబోతుంది. అప్పుడు నీవు ప్రార్థన చేసినప్పటికీ ప్రార్థన వినేటువంటి టైం ఉండదు. అక్కడ నీ ప్రార్థనకి సమాధానం రాదు. ఆయన అందుబాటులో ఉండగానే యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన్ని వెతకండి అని మాట్లాడుతూ ఉన్నాడు. మీకు దొరుకు కాలమందు ఆయన వెతకండి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇక దొరకడు. అందుబాటులో ఉండగానే ఆయన వెతకండి. బాప్తిస్మ యోహాను కూడా చెప్తున్నాడు. లోకసువార్త 3వ అధ్యాయము 8వ వచనంలో, లోకసువార్త 3వ అధ్యాయము 8వ వచనంలో, మారు మనసుకు తగినటువంటి ఫలములు ఫలించండి. దేవుని నమ్మటం మాత్రమే కాదు,
దేవుడు నమ్మాను, దేవుడు పెట్టాను చెప్పుకోవటం మాత్రమే కాదు, మార్పు పొందాను, మారు మనసు పొందాను అని చెప్పుకోవడం మాత్రమే కాదు, మారు మనసు పొందాను, బాప్తిసం తీసుకున్నాను, దేవుడి బిడ్డగా ముద్రించబడ్డాను, సంస్కారంలో పాల్గొంటున్నాను, నేను కూడా దేవుడి రాజ్యానికి వెళ్తానని చెప్పుకోవడం కాదు. మారు మనసు పొందావా, మార్పు పొంది బాప్తిసం తీసుకున్నావా, దేవుడి బిడ్డగా ముద్రించబడ్డావా, సంస్కార పరిచయంలో పాల్గొంటున్నావా, దేవుడి రాజ్యానికి వెళ్ళిపోతానని సంకల్పం కొట్టుకుంటున్నావా? అయితే నువ్వు మారు మనసుకు తగినటువంటి ఫలం ఫలిస్తున్నావా? ఫలిస్తుంటేనే ఆయన రాజ్యంలోనికి వెళ్ళడానికి అవకాశం ఉంది. లేకపోతే ఇక్కడ వరకే జీవితం, ఆ తర్వాత నరికి వేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది, వస్తుంది. మత్తయి సువార్త 3:10 ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరును ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉంది. గొడ్డలి పెట్టి చెప్తున్నాడు, ఫలిస్తావా చస్తావా? ఫలిస్తావా చస్తావా? చెప్పిన కర్రోడి పట్టుకొని అల్లరి చేస్తావా మానేస్తావా? అన్నం తింటావా తినవా? ఇది చూడగానే ఏం చేస్తారు పిల్లలు? కర్ర చూడక మునిపేమో నాకు వద్దు నేను తిన్ను అంటాడు. కర్ర చూసిన తర్వాత అన్నం తింటావా తినవా? కర్ర చూసినప్పుడు కూడా నాకు వద్దు అంటాడు, గారాలు పోతుంటాడు. సారసుడు బీకి తల్లి మొదలు పెడతాడు. ఆ మొదలు పెట్టినటువంటి రాగంలో నుంచే మళ్ళీ ఇంకోటి బీగుతుంది, తింటావా లేదా? ఏం చేస్తాడు? తలకాయ అడ్డంగా ఊపుతాడా, గుండ్రంగా ఊపుతాడా? ఎటు ఊపుతావురా? దెబ్బ పడినాక నేను తిన్నంటావా? ఎటు ఊపుతా? తింటా అంటావు. ఎవరైనా కర్ర పట్టుకుని తింటావా చస్తావా అంటే తింటానంటాడు, నేను ఎందుకు చస్తానని. అట్లాగే గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉంది. ఆయన అంటున్నాడు, ఫలించేటువంటి చెట్టు నిలబడుతుంది, ఫలించకపోతే నరికి అగ్నిలో వేయబడుతుంది. నువ్వు అగ్నిలో వేయబడ్డాక ఇష్టపడతావా లేక ఫలిస్తావా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాడు. బాప్తిస్మ ఇచ్చే యోహాను అంటున్నాడు, మారు మనసు తగిన ఫలం ఫలించండి. అసలు ఫలించడం అంటే ఏంటి? ఫలించండి అని చెప్తున్నారు. అసలు ఫలించడం అంటే ఏంటండి అనేది చూసినట్లయితే యోహాను సువార్త 12:24 గోధుమ గింజ భూమిలో పడి చావకుని ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. ఆమేన్. ఫలించడం అంటే ఏంటి? మొట్టమొదటిగా మారు మనసుకు తగిన ఫలము ఫలించండి అంటున్నాడు బాప్తిస్మ ఇచ్చే యోహాను. తోట యజమాని అంటున్నాడు, ఈ తోటలో 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, దీనికి తగినటువంటి ఫలము రావట్లేదు, 3 సంవత్సరాల నుంచి నన్ను నిరాశపరుస్తూనే ఉంది, కనుక దీన్ని నరికేసేవే అని చెప్తున్నాడు. ఏంటి అసలు ఫలించడం అంటే? ఒక విశ్వాసి ఫలించడం అంటే ఏంటి అనేది మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా విశ్వాసి ఫలించడం అంటే ఏంటంటే చావటం. అమ్మో చావటమా, మేము చావమండి అని చెప్పేసి అంటే శారీరకంగా చావమని చెప్పట్లా. పాపం విషయంలో, నువ్వు చేసేటువంటి పాపపు క్రియల విషయంలో చావాలి. నీలో ఉన్నటువంటి కఠినత్వము, నీలో ఉన్నటువంటి కరుకు స్వభావం, నీలో ఉన్నటువంటి క్రూరమైనటువంటి తత్వం. గోధుమ గింజ పట్టుకుంటే చాలా గట్టిగా ఉంటుంది, బీపి గింజ అన్నా విరగదీస్తే విరిగిద్ది. అందుకే యేసుప్రభు బీపి గింజ గురించి చెప్పలా. మరి ఏ గింజ గురించి చెప్తున్నాడు? గోధుమ గింజ చాలా గట్టిగా ఉంటుంది, చాలా కఠినంగా ఉంటుంది. అది చాలా కఠినంగా ఉంటుంది. గోధుమ గింజ అంత కఠినంగా ఉన్నటువంటి గింజ సైతము కూడా భూమిలో పడినప్పుడు అది మెత్తగా మారిపోతుంది. మెత్తగా మారిపోయి దానిలో నుంచి ఒక అంకురం వస్తుంది. ఆమేన్. గోధుమ గింజ భూమిలో పడి నెలలో నానినప్పుడు దానిలో ఉన్నటువంటి కలుగుదనము, దానిలో ఉన్నటువంటి కఠినత్వము, దానిలో ఉన్నటువంటి ఆ నచ్చనటువంటి స్వభావము, దానిలో ఉన్నటువంటి వ్యతిరేకమైన ధోరణి, దానిలో ఉన్నటువంటి క్రూరమైన తత్వము, దానిలో ఉన్నటువంటి కలుగుదనము ఇవన్నీ పోయి దాని స్థానంలో స్మూత్నెస్, మృదువైనటువంటి తత్వము దానిలోంచి ఉద్భవిస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గోధుమ గింజ చస్తేనే అది ఫలిస్తుంది. మనం ఫలించడం అంటే అర్థం ఏంటంటే చావాలి.
మనలో ఉన్నటువంటి కరుకుదనము, మనలో ఉన్నటువంటి గడుసుదనము, మనలో ఉన్నటువంటి కఠినత్వము, మనలో ఉన్నటువంటి స్వార్థము, అసూయ, ద్వేషము, దేవుడికి నచ్చినటువంటి విషయాలు ఏవైతే చేయకూడదని ప్రభువు చెప్తున్నాడో, చేయకూడనటువంటి విషయాలన్నిటి విషయంలో మనం చచ్చిపోవాలి. చచ్చిపోయినటువంటి వాడు తిరిగి లేవడు కదా. నాన్నో లేకిడానో నేను వచ్చానని కూతురు ఎంత గౌరవమని ఏడ్చినా లేవడు. కూతురు అంటే తండ్రికి చాలా ప్రాణం కదా. సహజంగా తండ్రి కూతుర్ల మధ్యలో ఉన్నటువంటి బంధం వేరుగా ఉంటుంది కదా. తండ్రి చనిపోయిన తర్వాత ఆ కూతురు దూరం నుంచి వచ్చి నాన్నో అని మీద పడిపోయి నాన్నో నేను వచ్చాను లేనానని ఎంత గుండెలు బాదుకున్నా, తను బాదుకున్నా, తన నాన్న గుండెలు బాదినా పడిపోయినటువంటి వాడు లేవడు, చనిపోయినటువంటి వాడు. అంటే మనము ఈ యొక్క అవిధేయతల విషయంలో, చేయకూడనటువంటి పని విషయంలో చచ్చాము అంటే దాని అర్థం ఏంటంటే ఇక లేవకూడదు. వాటి విషయంలో మనం ఎక్కడ కూడా కనపడకూడదు. ఆ క్రూరమైన స్వభావం, కఠినమైన స్వభావం, ఆ మూర్ఖపు స్వభావం, ఆ అవిధేయత స్వభావం, లోపడినటువంటి స్వభావం, ఇవేవైతే ఉన్నాయో, దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి విషయంలో మనం ఎట్లా అవ్వాలంటే గోధుమ గింజ వలె చచ్చిన స్థితిలోకి మారిపోవాలి. ఆమేన్, ఆమేన్. నీటిలో వేయబడినటువంటి, నేలలో వేయబడినటువంటి గోధుమ గింజలాగా మారిపోవాలి. భూమిలో పడినటువంటి గోధుమ గింజలాగా మారినప్పుడు మాత్రమే మనలోనికి జీవం అనేటువంటి కొత్త అంకురము తిరిగి ఉద్భవిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఫలించడము అంటే అర్థం ఏంటంటే చావటము. మొట్టమొదటిగా రాసుకునేటువంటి వాళ్ళు ఆయన మొట్టమొదటి పాయింట్ ఫలించడం అంటే అర్థము చావటము. రెండవదిగా ఫలించడం అంటే ఏంటి అనేది మనం చూసినట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయం 18వ వచనం. చాలు. రెండవదిగా ఫలించడం అంటే ఏంటంటే సాక్షిగా ఉండటం. ఏంటంట? సాక్షిగా ఉండటం. ప్రభువు నీ జీవితంలో ఏమి చేశాడో ఆ సంగతిని ఎక్కడ సాక్ష్యం చెప్పాలి? మొట్టమొదట నువ్వు ఎక్కడైతే సాక్ష్యం పోగొట్టుకున్నావో అక్కడే సాక్షిగా ఉండాలి. ఆమేన్. చాలామంది నేను ఎక్కడైతే నా ఇంట్లో కూర్దాకా నేను నిందించబడ్డాను, ద్వేషించబడ్డాను, అవమానపరచబడ్డాను, నా గురించి చెడ్డగా మాట్లాడుకున్నారు, అక్కడ నాకు విలువ పోయింది. ఈ విలువ పోయినటువంటి ప్రదేశంలో నేను ఎట్లా మరలా ఆ ప్రదేశంలోకి వెళ్ళి తలెత్తుకుని నిలబడగలను అనుకుంటారు. కానీ ప్రభువు కోరుకునేది ఏంటి తెలుసా? ఎక్కడైతే విలువ పోగొట్టబడిందో, ఎక్కడైతే దోచుకునబడ్డావో, ఎక్కడైతే దోషిగా మారావో, ఎక్కడైతే ఆ అబద్ధకుడిగా, మోసగాడిగా, దొంగగా, వ్యభిచారిగా, ఒక పచ్చి దగాకోరుగా, ఒక హంతకుడుగా, దేవునికి వ్యతిరేకమైన వ్యక్తిగా నువ్వు ఎక్కడైతే పేరు పొందుకున్నావో అదే ప్రదేశంలో ఇప్పుడు మార్పు పొంది, లేదు ఒకప్పుడు ఆ మనిషి పాపి కానీ ఇప్పుడు పాపి కాదు, ఇప్పుడు పరిశుద్ధుడు. ఆమేన్. ఒకప్పుడు తీవ్రవాది కానీ ఇప్పుడు భక్తిపరుడు. ఆమేన్, హల్లెలూయా. ఒకప్పుడు దొంగ కానీ ఇప్పుడు మంచివాడు అనేటువంటి పేరు ఎక్కడ తెచ్చుకోవాలి? ఎక్కడైతే పేరు చెడగొట్టబడిందో ఆ ప్రదేశంలోనే సాక్షిగా నిలబడాలని ప్రభువు కోరుతాడు. ఆమేన్. ఫలించడం అంటే అదే అర్థం. నువ్వు ఎక్కడైతే నీ పేరు పోగొట్టుకున్నావో మార్పు పొందిన తర్వాత, ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు మారాలి. మారిన తర్వాత నువ్వు ఎక్కడైతే నీ విలువ పోయిందో, ఎక్కడైతే దేవునికి వ్యతిరేకంగా నడిచావో ఆ ప్రజల మధ్యలోనే ఇప్పుడు దేవుని నమ్మకం మునుపు నీ జీవితము, దేవుని నమ్మిన తర్వాత నీ జీవితంలో వ్యత్యాసము ఎవరు చూడాలి? మొట్టమొదటిగా నీ ఇంటి వారే చూడాలి. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది ఇంట్లోనేమో చెడ్డ పేరు, బయటేమో సమాజమేమో మంచి పేరు తెచ్చుకుంటారు. ప్రభువు కోరుకునేది అది కాదు. మొట్టమొదటిగా నీ ఇంట్లోనే నీకు స్థానం సంపాదించుకోవాలి. ఆమేన్. నా ఇంట్లో వాళ్ళు నన్ను అర్థం చేసుకోరండి. యేసుప్రభు తమ్ముళ్ళలాగా, చెల్లెళ్ళు తమ్ముళ్ళలాగా నా ఇంట్లో వాళ్ళు నన్ను అర్థం చేసుకోరండి. నా ఇంట్లో వాళ్ళకి నేను పడదండి. కానీ బయటకు వెళ్తే నన్ను ఎంత ప్రేమిస్తారో తెలుసా? రండి బయటకు వెళ్ళి చూపిస్తా ఎంతమంది నన్ను ప్రేమిస్తారో. నేను రోడ్డు మీదకి వెళ్తే ఎంతమంది దండం పెడతారు, ఎంతమంది నమస్కారాలు చేస్తారు, ఎంతమంది నాకు సాగిలి పడతారో నేను బయట చూపిస్తారండి. అదే ఇంట్లోకి వెళ్ళాలంటే అందరూ నన్ను అసలు పట్టించుకోరండి అని చెప్తారు. కాదండి, అసలు తత్వం ఏంటో, అసలు మనలో ఉన్న లక్షణం ఏంటో, మన స్వభావం ఏంటో బయట వాళ్ళకి తెలియదు, ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది. కనుక ఇంట్లో మనం మొట్టమొదటిగా సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. బయట సాక్ష్యం సంపాదించుకోవడం కాదు, బయట మంచి పేరు ఉంటుంది. ఓ సమాజంలో
పేరు తెచ్చుకోవడం కోసం, సమాజంలో ఘనతని గుర్తింపును తెచ్చుకోవడం కోసం మనిషి పడే తాపత్రయం చాలా ఉంటాయి. కానీ సమాజంలో పేరు తెచ్చుకోవడం కాదు, మొట్టమొదటిగా పేరు మనం ఉన్నటువంటి ఇంట్లో మన పేరు తెచ్చుకోవాలి. ఆమేన్. ఉన్నటువంటి ఇంట్లో పేరు తెచ్చుకోవాలి, ఇంట్లో సాక్ష్యం సంపాదించుకోవాలి. యేసు ప్రభువు దగ్గరకు వచ్చాడు, దయ్యముల చేత పీడించబడుతున్నటువంటి వ్యక్తి యేసు ద్వారా విడుదల పొందిన తర్వాత, అయ్యా నీతో పాటు నేను వచ్చేస్తానయ్యా అంటే యేసు ప్రభు చెప్తున్నాడు కదా, ఇప్పుడు నాతో పాటు రావడం కాదు, ఎక్కడి వరకు వెళ్ళాలి? నీ ఇంటి వారంతకి వెళ్ళి దేవుడు నీ ఎందుకు కనికరపడి నీకేం చేశాడో ఇంటి వారంతా చూపించు, చెప్పు. ఆమేన్. ఒక వ్యక్తి పాపం చేస్తూ పట్టబడి పాపం నుంచి విడిపించబడిన తర్వాత ఇప్పుడు నేను పవిత్రుణ్ణి అని చూపించుకోవడం కోసం ఆ విడిపించబడిన ప్రదేశంకి దూరంగా వెళ్ళిపోయి పవిత్రుడిగా చూపించుకోవడం కాదండి, ఆ ప్రదేశంలోనే ఉంటూ నేను ఇప్పుడు మార్చబడినటువంటి వ్యక్తిని నేను చూపించగలగాలి. దేవుడు అది కోరుతున్నాడు మన నుంచి. దూరంగా వెళ్ళిపోయినంత కాలం పాపానికి మనం, అది సెల్ ఫోన్కి మనం దూరంగా వెళ్ళిపోయినంత కాలం, సెల్ ఫోన్ మన దగ్గర లేనంత వరకు కూడా మనం పరిశుద్ధులమే. సెల్ ఫోన్ మన దగ్గర ఉన్నప్పటికీ, అందరూ ఉన్నప్పుడు అంతవరకు కూడా మనం పరిశుద్ధులమే. కానీ ఎవ్వరూ మన దగ్గర లేనప్పుడు, మనం ఒంటరిగా ఉన్నప్పుడు, అది కూడా రాత్రిపూట సమయంలో, అర్ధరాత్రి సమయంలో అందరూ నిద్రపోతున్న టైంలో సెల్ ఫోన్ తీస్తున్నప్పుడు, సెల్ ఫోన్ తీయాలని నిద్ర పట్టక ఫోన్ చూసుకుందాం కాసేపు అన్నప్పుడు, ఫోన్ చూస్తున్నప్పుడు మనం ఎవరమో తెలుస్తుంది. అది అసలు రూపం తీసుకొస్తుంది. అర్ధరాత్రి దాకెందుకు పాస్టర్ గారు, ఇప్పుడు చూడాలంటే రహస్యంగా మా గదులు మాకు ఉన్నాయిగా, మా ప్లేసులు మాకు ఉన్నాయిగా. అదే చెప్తున్నా నేను, అదే చెప్తున్నా. అందరూ నీతో ఉన్నప్పుడు చూపించే జీవితం కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు, వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్నప్పుడు నీకు వస్తున్నటువంటి ఆలోచనలు ఎట్లా ఉంటే ఆలోచనలు వస్తున్నాయి. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఎట్లా ప్రవర్తిస్తున్నావు, ఒంటరిగా ఉన్నప్పుడు నీ జీవితం ఎట్లా ఉంది అనేది దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందరూ ఉన్నప్పుడేమో మనం మంచి చూస్తున్నట్టు చూపిస్తాం, ఎవరు లేనప్పుడేమో మనం చూసేటువంటి సంగతులు వేరుగా ఉంటాయి. ఎవరూ మనం గమనించవలసిన, అందరినీ మనం మోసం చేయగలమేమో, కానీ ఆయన్ని మోసం చేయలేం. ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆమేన్. దేవుడు కోరుతున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు ఎక్కడైతే పాడైపోయావో, ఎక్కడైతే నీ జీవితం బంధకాల్లోకి వెళ్ళిపోయిందో, ఎక్కడైతే నాశనం గోతులో ఉన్నావో, ఎక్కడైతే తప్పిపోయావో, అక్కడే విడుదల పొందిన తర్వాత నువ్వు అక్కడ సాక్షిగా నా కోసం బ్రతకాలి. ఆమేన్. ఆమేన్. ఈ సమాధుల దొడ్లోకి ఎందుకు వెళ్తావు? బయటికి తీసుకొచ్చిన సమాధుల దొడ్డి మనకెందుకండి? సమాధుల దొడ్డిన తర్వాత మనం సమాధుల దొడ్డి అనుభవంలో వచ్చి ఎక్కడికి రావాలో తెలుసా? ఇంటిలోకి రావాలి. ఆమేన్. సమాధుల దొడ్డిలో నుంచి ఇంట్లోకి వచ్చి ఇంట్లో సాక్షిగా బ్రతకాలి. ఆమేన్. ఇప్పుడు వరకు లోకం ఇష్టాలు సరిగా బ్రతుకుతూ వచ్చావు, మరలా లోకం వైపు ఎందుకు తిరుగుతావు? మరలా లోకం ఎందుకు నీకు? ఎంతకాలం దేవుడు నిన్ను విడిపిస్తూ ఉంటాడు, ఎంతకాలం నీ చుట్టూ దేవుడు తిరుగుతాడు. ఇక తిరిగే టైం అయిపోయింది. ఇప్పుడు నువ్వు సాక్షిగా ఉండాల్సిన టైము ఆసన్నమైంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఫలించడం అంటే సాక్షిగా ఉండటం. అదే అపోస్తలుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనంలో కూడా దేవుడు అదే చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, ఎట్లా సాక్షులు? భూదిగంతముల వరకు, ఇంట్లో మాత్రమే కాదు, ఆ తర్వాత ఇంటి నుంచి బయట వరకు సమాజం అంతటిలో కూడా నువ్వు సాక్షిగా అప్పుడు మారుతావు. ఆమేన్. హల్లెలూయా. ఫలించటము అంటే అర్థము మొట్టమొదటిగా చావటము, రెండవదిగా ఫలించడం అంటే ఏంటంటే సాక్షిగా ఉండటం, మూడవదిగా ఫలించడం అంటే ప్రజల్ని దేవుని దగ్గరికి నడిపించటం. ఆమేన్. కేవలం మనము విడుదల పొందుకుని మన వరకు హ్యాపీగా మన కుటుంబం దేవుడితో ఉండటం మాత్రమే కాదు, విడుదల పొందినటువంటి మనము అనేక మందిని దేవుని దగ్గర నడిపించవలసినటువంటి వారమై ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అదే విషయం యోహాను సువార్తలో మనకు కనిపిస్తుంది 4వ అధ్యాయంలో 9 అంట. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆమేన్. తాను విడుదల పొందుకోవడం మాత్రమే కాదు, తన ఊరి వారంతటినీ క్రీస్తునందుకు నడిపించిందంట ఈ స్త్రీ. ఆమేన్. హల్లెలూయా. ఫలించడం అంటే అర్థం ఏంటంటే కేవలం తన మేలు పొందుకోవడం కాదు, తనతో పాటుగా అనేక మంది దేవుని దగ్గరికి నడిపించడం. ఆమేన్. 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 ఫలించడం అంటే నాలుగవదిగా అర్థం
మరణించడానికి కూడా ఇష్టపడతాం. అవసరమైతే క్రీస్తు కోసం చావటానికి కూడా సిద్ధపడతాం. దేవుని కోసం చావటానికి కూడా ఇష్టపడాలి తప్పించి ఎటువంటి పరిస్థితుల్లో రాజీ పడిపోకూడదు. సమాజంతో, పరిస్థితులతో రాజీ పడేటువంటి భక్తిని దేవుడు కోరుకోవట్ల. అట్లాంటి వ్యక్తిని దేవుడు ఇష్టపట్ల. రాజీ పడేటువంటి వ్యక్తులను దేవుడు కోరుకోవట్ల. ఏ పరిస్థితి అయినా అవసరమైతే చావడానికైనా సిద్ధపడేటువంటి వ్యక్తులు దేవుడు కోరుకుంటున్నాడు. హేరోదియా తను చేస్తున్న తప్పుని ఖండించడని హేరోదుతో చెప్పి బాప్తిస్మిచ్చి యోహాను తలని నరికి తీసుకురమ్మని చెప్పింది. వాస్తవానికి చెరసాలలో పెట్టబడినటువంటి బాప్తిస్మిచ్చి యోహాను హేరోదియతో రాజీ పడిపోవచ్చు. ఏమని? తల ఖండించడానికి వచ్చినప్పుడు ఆగండి, నాకు అవకాశం ఇవ్వండి, నేను సారీ చెప్తాను. ఒకసారి వచ్చి హేరోదియతో, అమ్మ తప్పు చేశాను, పెద్దవాళ్ళతో పెట్టుకోవడం సరైన సంగతి కాదన్న సంగతి నాకు తెలిసింది, నన్ను క్షమించండమ్మా అని కాళ్ళ వేళ పడితే తప్పనిసరిగా హేరోదియా బాప్తిస్మిచ్చి యోహాను తల ఖండించకుండా తప్పించేది. చెరసాలలోకి వెళ్ళటానికి బాప్తిస్మిచ్చి యోహాను ఇష్టపడ్డాడు. తల ఛేదించబడటానికి అవసరమైతే చస్తాను తప్పించి నేను నమ్మినటువంటి సత్యాన్ని ప్రకటించేటువంటి విషయంలో ఎప్పుడు కూడా రాజీ పడను అని చెప్పేసి నిబంధన చేసుకున్నటువంటి వ్యక్తిగా బాప్తిస్మిచ్చి యోహాను కనిపిస్తున్నాడు. హల్లెలూయా. ప్రభు మార్గాన్ని సరళం చేసే పనిలోనే ఉన్నాడు తప్పించి ఇప్పుడు సమస్య వచ్చింది కదా, ఈ ఒక్కటి అన్ని నేను బాగా చేస్తూ వస్తున్నాను, ఈ ఒక్కదానిలో నేను రాజీ పడిపోతే నేను బ్రతుకుతాను, నేను బ్రతికుండి ప్రభు కోసం పనిచేయాలి, కానీ చచ్చిపోయిన తర్వాత ఎవరు చేస్తాడని చెప్పేసి నేటి కాలంలో సేవకులు అనే పని చేయట్లేదు. ఆ మాట ఏంటండి? మళ్ళీ ఇక్కడ సేవకులు ఎందుకు వచ్చారేంటంటే కరోనా కాలంలో చాలామంది సేవకులు చేసిన పని ఇదే. బ్రతికుంటేనే కదండి 10 మందిని రక్షించగలిగింది. చచ్చిపోయిన తర్వాత ఎవరిని రక్షిస్తాం? మనకు మనం వెళ్ళి ఎవరి కోసం ప్రార్థన చేస్తాం? మనకెందుకు? జాగ్రత్తలు తీసుకోకపోతే ఎట్లాగూ మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మనం జాగ్రత్తలు తీసుకుంటేనే, శానిటైజర్ రాసుకుంటేనే, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తేనే, మాస్క్ పెట్టుకుంటేనే మనం తప్పించబడతాం. మనం తప్పించబడితేనే 10 మందిని రక్షించడానికి అవకాశం కలుగుతుందని నేటికి కూడా అనేక మంది జాగ్రత్తలు తీసుకునేటువంటి పరిస్థితుల్లోనే ఆ స్థితిలోనే ఉంటున్నారు తప్పించి పాపానికి దూరంగా వెళ్ళండి అని ప్రజల్ని హెచ్చరిక చేసే స్థితిలోనికి సేవకులు రావట్లా. అలాంటి రాజీ పడేటువంటి బ్రతుకు చేయలే దేవుడు బాప్తిస్మిచ్చేటువంటి యోహాను. బ్రతికినంత కాలము దిశాలుగా బ్రతుకుతా, సస్తే దిశాలుగా సస్తా, అంతే తప్పించి రాజీ పడి నేను అని తన జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు బాప్తిస్మిచ్చి యోహాను. చివరికి చనిపోయాడు. యోసేపు చెరసాలలోకి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు తప్పించి పోతీఫర్ భార్యతో పాపం చేయడానికి ఇష్టపడ్డా. మోషే ఐగుప్తులో ఉండటానికి ఇష్టపడలా. రాజభోగాలను అనుభవించడానికి ఇష్టపడలా. ప్రజలను విడిపించడం కొరకు అరణ్యంలోకి వెళ్తానని వెళ్ళిపోయాడు. ఆమేన్, ఆమేన్. దేవుడు కోరుకునేది క్రీస్తు కోసం, దేవుడి కోసం అవసరమైతే కష్టమైన అనుభవిస్తాం తప్పించి మరలా తిరిగి లోకంలోనికి వచ్చేసినటువంటి స్థితిలోకి మరలా వెళ్ళను అనేటువంటి నిశ్చయత కావాలని కోరుకుంటున్నాడు. కుక్క తను కక్కిన దాన్ని గతికేటువంటి స్వభావం కలిగినటువంటి వారంగా విడిచిపెట్టినటువంటి పాపం వైపు తిరిగే వారికి ఉండాలని చెప్పేసి కోరుకోవట్లా దేవుడు. ఎంతకాలము కక్కిన దాన్ని గతికే కుక్కలాగా ఉంటావు, ఇక్కడ నేను బయటికి రమ్మని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఎంతకాలం కుక్కలాగా ఉన్నావు? ఎంతకాలం ఆ బుర్రలో దొరికిన పందిలాగా మారదాం? మనం బురదను విడిచిపెట్టి శ్రేష్టమైన సింహాసనం దేవుడు మనకిస్తే కాదు, నాకు బురదే కావాలని కోరుకుంటాను పంది.
శుభ్రంగా యజమానికి కడిగి లోపల కూర్చొని ఇంట్లో ఉండవే, నీకు కావాల్సిన మేత వేస్తాను, నేను కావాల్సిన ఆహారం పెడతాను, మంచి మంచి తౌడు, మంచి మంచి పొట్టు, మంచి మంచి జొన్నను ఇవన్నీ తీసుకొచ్చి పెడతానంటే కాదు, నాకు బురదలో ఉన్నటువంటి బురదలో ముట్టి పెట్టి దాంట్లో డొలుతూ దాంట్లో తీసుకుని తినేదే నాకు రుచిగా ఉంటుందని చెప్పేసి దాంట్లోకి వెళ్తుంటే నీకు అదే బెటర్, ఇక దీంట్లోకి రావద్దని తోసేస్తాడు. ఎంతకాలం నీ చుట్టూ ప్రభువు తిరగాల? ఎంతకాలం దేవుడు నిన్ను విడిపించాలి? ఎంతకాలం దేవుడు నీతో మాట్లాడుతూ ఉండాలి? ఎంతకాలం దేవుడు నీ చుట్టూ తిరుగుతూ ఉండాలి? నీకంటూ ఇస్తున్నట్టు సమయం అయిపోతుంది. చెప్తున్నాడు, తోటమాలిని పిలుస్తున్నాడు. తోటమాలి, 3 సంవత్సరాల నుంచి నేను ఎదురు చూస్తూ ఉన్నానయ్యా, ఈ చెట్టు ఫలించట్లా, ఇది అనవసరం. తోటలో ఉండటం ద్వారా ఈ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది, ఈ ప్లేస్ మొత్తం ఆక్రమిస్తుంది. చూడు ఎంతగా విస్తరించుద్దో. ఈ చెట్టు కింద ఒక చెట్టు కూడా మొదట్లా, ఆ మొలిచినప్పటికీ దెదకట్లా, ఎదిగినప్పటికీ ఫలించట్లా. దీని మూలంగా ఆ చెట్లు కూడా పోడైపోతున్నాయి. కనుక ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని నరికేసాయి. ఈ నేలన్నా బాగుపడుతుంది, ఈ నేలన్నా సారవంతమవుతుంది. నీ ఒక్క జీవితం బట్టి ఎంతమంది నాశనం అవుతున్నారు, ఎంతమంది దేవుడికి దూరం అవుతున్నారు. దేవుడిని నమ్మారు కానీ వారు బ్రతుకు మారలేదండి. ఎంతకాలం అండి దేవుడిని నమ్మినప్పటికీ మారినటువంటి బ్రతుకులు ఎంతకాలము? నేను దేవుని పెట్టినని చెప్పుకుంటూ ఇంకా పాపంతో బ్రతకడం ఇంకెంతకాలము? మనం చనిపోయింది కాక అనేక మంది ప్రజలు దేవుడికి దూరం చేస్తున్నామే, పనికిరాని నుండి సౌరభంగా మార్చేస్తున్నామే. మనం ఎంతవరకు విస్తరిస్తున్నామో, మనం ఎంతవరకు మన జీవితం గురించి ప్రకటన చేయబడుతుంది. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా దేవుని దగ్గరికి రావాలంటే పలానా వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళు దేవుని దగ్గరకు వస్తున్నారు, వాళ్ళ జీవితం ఎట్లా ఉంది, ఇంకా మేము కూడా రావాలి దేవుని దగ్గరికి. సిగ్గనిపించట్లా? మన గురించి ఎంతవరకు అయితే తెలిసిందో ప్రజలకి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక్కరు దేవుని దగ్గరికి వస్తారా మన బట్టి? దేవుడు మన నుంచి కోరుతుంది మంచి ఫలము ఫలించాలని, కాని ఫలం కాదు. నువ్వు ఎక్కడైతే సాక్ష్యం చెడగొట్టుకున్నావో ఆ ప్రాంతంలో ఒక సాక్షిగా నిలబడటం కోసం ప్రభు నిన్ను విడిపించాడు, స్వస్థపరిచాడు, అద్భుతాలు చేస్తున్నాడు, ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా నువ్వు అదే పాపం దొరుకుతావని కాదు, పందిలాగా ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభువు కావాలి. ఆమేన్. ప్రభువు కావాలి. ఒకవేళ నువ్వు కనుక ఫలించకపోతే యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం 6వ వచనం, చాలండి. ఫలింపని ప్రతి తీగ కూడా చెట్టు నుంచి వేరు చేయబడుతుంది. మొట్టమొదటిగా బయట అది ఆ క్రమం చెప్తున్నాడు చూడండి. ఒకేసారి ఫలించిన దాన్ని కాల్చేయట్లా. మొట్టమొదటిగా చెట్టు నుంచి ఆ తీగ వేరు చేయబడుతుంది, ఆ తర్వాత అది ప్రక్కన పెట్టబడుతుంది, బయట పారవేయబడుతుంది, ఆ తర్వాత అది ఎండిపోతుంది, ఎండిపోయిన తర్వాత అది పోగు చేయబడుతుంది, ఆ తర్వాత పోగు చేయబడిన తర్వాత అగ్నిలో వేయబడుతుంది. ఇంత టైం ఇచ్చాడు దానికి. ఇంకో మాట చెప్పమంటారా? ఎప్పుడైతే చెట్టు నుంచి వేరైపోయిందో, వేరైపోయిన తర్వాత ఇక మరలా అది చెట్టు దగ్గరికి వచ్చి నేను అంటుకుంటానన్నా దానికి అవకాశం ఉండదు. అగ్నికి సిద్ధపడటం తప్పించి దానికి ఇంకొక లైఫ్ అనేది లేదే లేదు. జీవము కలిగినటువంటి దేవుని సంఘము నుంచి, దేవుని సన్నిధి నుంచి ఎప్పుడైతే నువ్వు వేరయ్యావో, వేరే దేవుడు దూరంగా పారిపోతున్నావో, నువ్వు ఇక నాశనానికి నిర్ణయించబడినటువంటి వ్యక్తిమైన సంగతి గుర్తుపెట్టుకో. చెట్టు కొమ్మకైతే అవకాశం లేదు, కానీ ఈ మాటలు వింటున్నటువంటి మనకి దేవుడు అవకాశం ఇస్తున్నాడు, మరొక అవకాశం ఇస్తున్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి మనకి అవకాశం ఇస్తున్నాడు. ఇప్పటికైనా నువ్వు దూరం అయ్యావు, సరే ఇప్పటికైనా నీ జీవితాన్ని నాకు అప్పగిస్తావా? మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఇంతకాలం నాకు దూరమైన ఇష్టానుసారంగా బ్రతుకుతూ వస్తున్నావు, ఇంతకాలము నాకు బాధను కలిగిస్తూ వస్తున్నావు, ఇంతకాలము
ఇంతకాలము నీవు వేదన కలిగించిన వ్యక్తిగానే ఉంటున్నావు. అయితే తోటమాలి అంటున్నాడు, అయ్యా ఈ ఒక్క అవకాశం ఇవ్వు అయ్యా, ఈ ఒక్క సంవత్సరం అవకాశం ఇవ్వు అయ్యా. ఇప్పుడు దాకా ఇది ఫలిస్తుందని మీరు ఎదురు చూశారు, నేను కూడా ఎదురు చూశా. అయితే ఇది ఫలించుట్లా, ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. ఏం చేస్తాను? దాని చుట్టూ కూడా కందకం తవ్వుతా, దాని చుట్టూ గొయ్యి తవ్వుతా, గుంట తీస్తాను. దాని లోపల ఏమన్నా ఒకవేళ వేరు దగ్గర ఏమైనా పురుగులు పడినాయేమో, వేరు దగ్గర ఏదైనా తెగులు పడిందేమో, వేరు పురుగు ఏదైనా పడిందేమో, దాన్ని తీసేసి దాని చుట్టూ ఎరువేస్తాను, దానికి మంచిగా నీళ్లు పెడతాను, దాన్ని చక్కగా సమృద్ధిగా పోషిస్తాను, దాన్ని కాపాడుతాను, దానికి కావాల్సినటువంటి శ్రేష్టమైనటువంటి ఇవన్నీ కూడా సమకూరుస్తాను. వచ్చే సంవత్సరానికి కూడా అది ఫలించకపోయినట్లయితే నువ్వు చెప్పినట్లుగా నీ దాకా నేను రానున్నాయా, నువ్వు చెప్పినట్లుగా నేను దాన్ని తీసేస్తాను. ఒక్క అవకాశం ఇవ్వండి ప్రభు అంటూ ఆ యజమాని తోటమాలి బ్రతుకులు అన్నట్లుగా మరొక అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడండి, మన అవకాశం దేవుడు మీకు ఇస్తున్నాడండి. ఈ యజమాని బ్రతుకులాడుతూ నీ సేవకుడు నీ యొక్క సంఘ కాపరి నీ కొరకు దేవుడి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా ఈ ఒక్క అవకాశం ఇవ్వండి అయ్యా, ఆ బిడ్డను దూరం చేయొద్దయ్యా, ఆ బిడ్డను నాశనానికి అప్పగించొద్దయ్యా, ఆ బిడ్డను రక్షించొద్దయ్యా, ఆ బిడ్డను క్షమించండి ప్రభు అంటూ నీ కోసం నీ సంఘ కాపరి దేవుని దగ్గర తోటమాలి ప్రాధాయపడుతున్నాడు. తోటమాలి వలె ఆక్రమణ చేస్తుండగా ఇంకా నువ్వు అంజూరపు చెట్టులాగా ఫలించినటువంటి అంజూరపు చెట్టులాగా వేపుగా పెరుగుతూ ఇంటికి నీ తోటకి కూడా నాశనాన్ని తీసుకొచ్చేటువంటి వాడిగా మారతావా లేక ఫలిస్తావా? ఫలిస్తే ఆ తోటలోనే ఒక విచిత్రమైనటువంటి చెట్టుగా కనపడదు. అరే తోట అంతా ద్రాక్ష తోటరా, కానీ అంజూరపు చెట్టు చూడరా ఎంత అందంగా ఉందో, దాని కాయలు చూడరా ఎంత బాగున్నాయో అని ద్రాక్ష తోట గురించి మాట్లాడరండి. అంజూరపు చెట్టు గురించే మాట్లాడతారు. ద్రాక్ష తోటలో ఉన్నటువంటి అంజూరపు చెట్టు గురించే మాట్లాడతారు. లోకములో అందరిలో నువ్వు ఒకటి ప్రత్యేకించబడింది దేనికోసమో తెలుసా? నిన్ను అందరూ గుర్తించాలని, నీకు ఒక పేరును, నీకు ఒక ఘనతని, నీకు ఒక స్థానాన్ని, నీకు ఒక స్థితిని, నీకు ఒక సమృద్ధిని ఇవ్వాలని దేవుడు ఆశపడి నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ద్రాక్ష తోట మధ్యలో ఓ చెట్టుగా అంజూరపు చెట్టుగా నిలబెట్టాడు దేవుడు. ఫలించు చూడు, నీకు వచ్చే ఘనత ఎంత గొప్పగా ఉంటుందో. నువ్వు ఫలించి చూడు, నీకు వచ్చేటువంటి పేరు ఎంత గొప్పగా ఉంటుందో. నువ్వు ఫలించి చూడు, నిలబడి చూడు, ఫలించి చూడు, నీకు వచ్చేటువంటి స్థానము స్థితి ఎంత గొప్పగా మారిపోతుందో. ఫలిస్తావా లేకపోతే నరకబడతావా? ఫలిస్తావా లేకపోతే సస్తావా? చివరి సమయం దేవుడు మనకిస్తూ ఉండగా మన పోకడెప్పుడో ప్రభువు రాకడెప్పుడో తెలియదు. సమయం మన దగ్గర ఉండగానే నీ జీవితాన్ని ప్రభువు చేతిలో పెట్టి మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలిస్తావా? లోకాన్ని విడిచి పాపాన్ని విడిచి ప్రభువుని నమ్ముతావా? మారు మనసు పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకుంటావా? గోధుమ గింజ వలె చస్తావా? మొలకెత్తి ఒక మృదువైన స్వభావాన్ని ధరించుకుంటావా? ఆత్మ ఫలాన్ని ఫలించడానికి తాపత్రయపడతావా? క్రీస్తు నామ మహిమాత్మై సాక్షాత్తుగా నిలబడతావా? క్రీస్తు దగ్గరికి ప్రజలను తీసుకురావడానికి ప్రయాసపడతావా? అవసరమైతే క్రీస్తు కొరకు చావడానికనే ఇష్టపడి క్రీస్తుకు అవమానము తీసినటువంటి బ్రతుకుని నేను కలిగి ఉంటానని నిశ్చయతలోకి వస్తావా? అయితే నువ్వు ఒక గొప్ప గొప్ప ద్రాక్ష తోటలోంచి శ్రేష్టమైనటువంటి అంజూరపు చెట్టులాగా నిలబడతావు. ఫలించినటువంటి అంజూరపు చెట్టులాగా నువ్వు తీసుకురాబడతావు. ఏ పేరు కావాలి? నరికివేయబడిన స్థితి కావాలా లేక ఫలించి శ్రేష్టమైన స్థానాన్ని సంపాదించుకునే స్థితి కావాలా? ఏది కావాలని కోరుకుంటున్నావు? బాప్తిస్మం తీసుకున్నటువంటి వారు కూడా మీ జీవితాలను ప్రభువుకు అప్పగిస్తూ ప్రార్థన చేస్తారా? ఒక సమర్పణలోనికి మీరు వస్తారా? ఓ సమర్పణలోనికి వస్తూ అవును ఎంతకాలం లోకంలో తిరిగాను, లోకానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చాను, ఇక నేను అట్లా ప్రవర్తించను అంటూ ఒక నిబంధన తీసుకుంటావా? ఒక నిబంధన చేస్తావా? పాపాన్ని విడిచి, లోకాన్ని విడిచి, సాతాన్ని విడిచి దేవునితో సహవాసం చేయడానికి నీ జీవితాన్ని అప్పగిస్తావా? బాప్తిస్మం తీసుకుని కూడా ఇంకా లోకంలో తిరుగుతున్నావా? దేవునికి అవమానకరంగా లేవు? దాన్ని విడిచి ఎక్కడైనా ప్రభువుకి ఇష్టంగా నడుచుకోవడానికి ఇష్టపడతావా? చేతులు ఎత్తొద్దు ఎవరు కూడా. ప్రార్థన చేయండి. మీ జీవితాన్ని ప్రభువుకు సమర్పిస్తూ ప్రార్థన చేయండి.